పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. బాబాసాహెబ్ అంబేద్కర్ ను రాజ్యాంగాన్ని అవమానించిన కేంద్ర హోంమంత్రిని బర్తరఫ్ చేయాలని ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ పాలక్ వర్మ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ఆ దిశగా రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని గుంటూరు జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజకు కాంగ్రెస్ నాయకులు విజ్ఞాపన పత్రం శనివారం అందజేశారు. అనంతరం పాలక్ వర్మ మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించకూడదని బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం తెలియజేస్తుందని మండిపడ్డారు. లౌకిక విధానానికి మోడీ సర్కార్ వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీని మిగతా రాజకీయ పార్టీలు దోషిగా చిత్రీకరించాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు చిలకా విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు లింగంశెట్టి ఈశ్వరరావు, షేక్ మస్తాన్ వలి, డాక్టర్ జాన్ బాబు, గడ్డం పాల్, విజయ్ కుమార్, బిల్లా సునీల్, షేక్ కరీం తదితరులు పాల్గొన్నారు. संसद में हमारे गृह मंत्री ने डॉक्टर BR आम्बेडकर जी जो इतने बड़े नेता रहे हैं, जिन्होंने आज़ादी के बाद हमारा संविधान लिखा और संविधान लिखने में उन्होंने हर जाति धर्म के लोगों का प्रतिनिधित्व करवाया, एवं महिलाओं का भी करवाया. और उस दौर में जब वो संविधान लिख रहे थे, तब जब वो महिलाओं के अधिकारों की बात कर रहे थे, तब एक विचारधारा थी जो उनका पुतला जला रही थी, और वो विचारधारा थी RSS की. और RSS की विचारधारा से उपज कर जो पार्टी आई है, वो पार्टी है बीजेपी. और बीजेपी के गृह मंत्री पार्लियामेंट में टिप्पणी कर रहे हैं उनके खिलाफ, और बहुत ही गलत बोले हैं. आज़ादी से लेकर अभी तक केंद्र में बहुत सारी पार्टियों की सरकारें आई और गई, परंतु कोई भी पार्टी की प्रतिनिधि ने संसद के अंदर ऐसी ओछी हरकतें नहीं की है. परंतु ऐसी ओछी हरकत जो कर रहे हैं, उसके पीछे का रहस्य क्या है? तो वो यह है कि वो जो पार्टी है वो पूरे देश को कमज़ोर करना चाहती है और देश की भागदौड़ 2-4 उद्योगपति के हाथ में सौंपना चाहती है. ये आप सभी जानते हैं, और इसीलिए वो संविधान को कमज़ोर करना चाह रहे हैं. पर कांग्रेस पार्टी संविधान को कमज़ोर होने नहीं देगी. हम पूरे देश में जय बापूजी, जय भीम, जय संविधान के माध्यम से ये हम लोग जनता के बीच में जाकर भी बात कर रहे हैं. और आज ही आपने देखा, हम यहाँ कलेक्टर ऑफिस भी आए हैं, और कलेक्टर के माध्यम से हम భారత పార్లమెంటు ఒక దేవాలయం లాంటిది. భారతీయుల యొక్క సమస్యల్ని చర్చించి సమాధానం పార్లమెంట్ ఇచ్చేటటువంటి ఒక దేవాలయం. దేవాలయం సాక్షిగా రాజ్యాంగాన్ని బలహీనపరిచేటటువంటి మాటలు. రాజ్యాంగాన్ని రాసింది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి గురించి ఎగతాళిగా అవహేళన చేసేటట్టు మాట్లాడేటటువంటి బ్రిటిష్ వాళ్ళ మోచేతులు నీళ్లు తాగినటువంటి ఆ ఐడియాలజీ కలిగినటువంటి మతోన్మాదులు ఇవాళ భారత ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, బాపూజీ ఈ దేశం కోసం భారతీయులందరూ కూడా మహాత్మా గాంధీ గారిని మహాత్ముడిగా పిలుచుకునేటటువంటి ఆయన్ని కూడా ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యాన్ని కానీ, రాజ్యాంగాన్ని కానీ, బాపూజీ ఆలోచన విధానాన్ని కానీ, అంబేద్కర్ గారిని బలహీనపరచడానికి ఒప్పుకోమని చెప్పి ఇవాళ వర్మ గారి నాయకత్వంలో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రపతి వెంటనే ఇంటర్వెన్షన్ జరగాలి. ఇటువంటి సాంప్రదాయాలు భారతదేశానికి మంచిది కాదు. ఈ విధమైనటువంటి విధానం భారత ప్రజాస్వామ్యాన్ని, భారతీయులను విభజించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని వెంటనే రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని చెప్పి కలెక్టరేట్లో ఇవాళ వీరి నాయకత్వంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.